ప్రభు వారి కంటే ముందుగా జకర్యాని ఒక ప్రవక్తగా ఆమె గర్భంలో ధరింపజేయడం ఏంటి? ఈ రెండు కూడా ఎవరి వలన సాధ్యమైనాయి? దేవుని వల్ల మాత్రమే సాధ్యమైనవి. కాబట్టి అసాధ్యమైనటువంటివి సుసాధ్యం చేయగలిగినటువంటి సమర్థులు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు రక్త ప్రోక్షణ కొరకు మన వేదాలు కానీ ఏవైనా చెప్తా ఉన్నాయి. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తమే పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని చెప్తా ఉన్నాయి. అంటే సర్వపాపాన్ని పరిహరించుటకు ఒక రక్షకుడు ఉదయించాలి. అది ఏ వేదమైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దేవుడు ఒక్కడే. దేవతలు అనబడేవారు ఎవరైనా ఎంతమంది అయినా ఉండొచ్చేమో కానీ దేవుడు ఒక్కడే. నీ నోటి గుండా నా నోటి గుండా యేసయ్య అని చెప్తే యేసు అనగా రక్షకుడు అని అర్థం. మన పాప విమోచన కొరకు అంటే ఎక్కడ చెప్తున్నా సరే ఒక రక్తాన్ని చిందించబడాలి ఒక కన్యక నుండి. అంటే అక్కడ పరిశుద్ధమైన రక్తము, పవిత్రమైన రక్తము, ఆ రక్తంతో మాత్రమే మనకు పాప ప్రక్షాళన జరుగుతుంది. పాత కాలంలో, పాత నిబంధన కాలంలో పాపం చేసేసి వధించబడేటువంటి ప్రతిదాన్ని కూడాను, ఆయన చేసిన ప్రతి సృష్టిని కూడాను మనం అన్నిటిని కూడా వధిస్తూ వస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా తిరగబడుతూ ఉన్నాం. యెషయా గ్రంథం 1లో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? ఇశ్రాయేలుకు తెలివి లేదు, నేను నా ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడి తన సొంత వాని తోటి తెలుసుకొను. ఆదికాండం 6:6లో చెప్తున్నారు, మనుషుల యొక్క హృదయాలోచన చాలా చెడ్డది. నేను ఇంత బాగా చేసుకున్నాను, మనుషులు సృష్టి మొత్తాన్ని కూడా కలుగునుగాక అని చేసిన దేవుడు ఒక్కసారి వెనక చూసుకొని బాగుంది, మంచిగా ఉందని సంతోషించిన దేవుడు నిన్ను నన్ను చేయడానికి ఆయన గొప్ప దేవుడై ఉండి కిందకు వంగి ఆయన చేత్తో మట్టి తీసుకొని బొమ్మల్లాగా చేసుకొని జీవవాయువును ఊది జీవాత్మను మనలో పెట్టి ఆ ఆత్మ ద్వారా మనము ఘనపరచాలి. ఇక్కడ అదే ఆత్మ ఏం చేస్తూ ఉంది? ఘనపరుస్తూ ఉంది. ఇక్కడ మరియమ్మ ఘనపరుస్తూ ఉంది, ఎలిజబెత్ కూడా ఘనపరుస్తూ ఉంది. కాబట్టి దేవుడు వీళ్ళకి చేసిన దేవుడు మనకు చేయడా? నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నానని చెప్తున్నాడు. కాబట్టి పేద నరుని రూపం, తీసివేయబడిన జనాంగం, త్రోసివేయబడిన జనాంగం, ఎక్కడ ఉండాల్సిన జనాంగం, ఈ మందిరంలోనూ కూడా మనము వచ్చే అర్హత లేనటువంటి జనాంగాన్ని అప్పటి కాలంలో చూసుకుంటే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, ఈ విధంగా యాజకులు అనబడేటువంటి వారికి మాత్రమే అర్హత ఉన్నటువంటి ఈ యొక్క స్థలాన్ని ప్రభు మనకు కూడా, సామాన్యమైన మనకు కూడా అందుబాటులోనికి వచ్చారు. కాబట్టి ఆయన అందుబాటులోకి వచ్చినటువంటి కారణం ఏంటంటే ధనవంతుడు, ఆయన ఏదైనా చేయగలరు. సమస్త సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఏది చేయలేడా? సులువు మీద దొంగ ఏమంటాడు? నిన్ను పక్కన 2 దొంగలు ఉంటారు, ఒక దొంగ అంటాడు నువ్వు గొప్ప దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అంటాడు. ఇంకొక దొంగ రిగ్రెట్ అవుతాడు, ఆయన ఒక రిగ్రెట్నెస్, ఆయన ఒక పశ్చాత్తాపమయ్యా నాకు ఇది కరెక్ట్, నీకు కాదు కరెక్ట్, కాబట్టి నేను చేసిన తప్పు నాకు తెలుసయ్యా, నువ్వు అట్లా కాదయ్యా అని వెంటనే అడుగుతాడు అనమాట. ఏమని అడుగుతాడయ్యా? నీవు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే అక్కడ ప్రసంగాలు ఏం వినలేదు ఆయన, అక్కడ ప్రసంగాలు ఏమీ వినలేదు, దీర్ఘ ప్రార్థనలు కూడా చేయలేదు. తన యొక్క తప్పుని ఉన్నది ఉన్నట్లుగా అక్కడ ఒప్పుకొని క్షమాపణ పొందగలిగాడు. కాబట్టి ఈ రాత్రి కలసమలో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఒక్కడే చెప్తా ఉన్నాడు, క్రిస్మస్ కాలంలో నిజంగానే దైవజనుడు చెప్పినట్టు మనకి రంగు పువ్వులు, రంగు కాగితాలు లేదా అంటే క్యారల్స్ ఇవన్నీ సెకండరీ, కానీ మన హృదయంలో యేసయ్య జన్మించిన రోజు క్రిస్మస్, నిజమైన క్రిస్మస్. అట్టి కృపను మరియకు దక్కిన ఆ కృప, మరియకు చూపించిన ఆ కృప, ఎలిజబెత్కు చూపించిన ఆ కృప మనకు కూడా దేవుడు దయచేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ.